కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవుడా, గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరచి ఇప్పటి వరకు సజీవులుగా కాపాడినందులకై మీ పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రయాణాల్లో తోడుండి క్షేమముగా నడిపించారు నాయన, మీకు వందనాలు. కొద్ది నిమిషములు మీ ఉన్నతమైన మాటలు చెప్పుచూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని, శక్తిని, బలమును ప్రసాదించమని కోరుకుంటూ వింటున్న మీ పిల్లలకు వివేచన, జ్ఞానమును ప్రసాదించమని ప్రాధేయపడుతూ కొద్ది నిమిషములు మీ ఉన్నతమైన మాటలు మీ పిల్లలతో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతూ వేడుకుంటాం. కేవలం మేమొక పాత్రలు మాత్రమే నాయన, ఈ సాధనాన్ని మీ సత్య సువార్త కోసం ఉపయోగించుకోమని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ నామ ఘనతను ఘనపరుస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరల కొన్ని సంవత్సరాల తర్వాత సిద్దిపేట గ్రామంలోనికి రావటం, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవాది దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ హృదయపూర్వకమైన ధన్యవాదములు క్రీస్తు పేరట అందిస్తూ, అలాగే కూడి వచ్చినటువంటి సంఘమైన మీ అందరికీ, మరి ప్రాముఖ్యముగా ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవదాసులు, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారైన శ్రీనివాస్ అన్నయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా క్రీస్తు పేరట శుభాభివందనములను తెలియజేస్తూ ప్రకటించబడిన విధముగా మరొక మంచి అంశమును మనమందరము కూడా కలిసి లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా కొన్ని విషయాలను మనమందరము కూడా కలిసి ఆలోచన చేద్దాం. మీకు ముందుగానే మరి వాట్సాప్ స్టేటస్లో మీకు పంపిన ఒకరోజు ఈ అధ్యయన సదస్సులో వేయబడినటువంటి అంశము ఆత్మ విషయమై దీనులెవరు. సరికొత్త అంశం, మన జీవితాల్లో నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన అంశం. మనము నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మన జీవితంలో ఇది ఖచ్చితముగా అవసరమైనటువంటి అంశం. కాబట్టి సుమారుగా ఒక 50 నిమిషాల నుండి 60 నిమిషాల మధ్యలోనే ముగించేస్తాను. కాబట్టి కొద్ది నిమిషములు శ్రద్ధగా, భక్తితో, భయముతో దేవుని యొక్క ఉన్నతమైన మాటలను మనమందరము కూడా కలిసి ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతాం. మీలో కొంత ఆసక్తిని రేపటానికి ఒక చిన్న ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. సెల్ ఫోన్ నా దగ్గర లేదన్న వాళ్ళు చేతులెత్తండి. సెల్ ఫోన్ నా దగ్గర లేదు అన్న వాళ్ళు చేతులెత్తండి. అప్పుడు ఒక్కడే ఎత్తండి. అంటే దాదాపుగా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఉంటుంది. తమ్ముడు కూడా త్వరలోనే కొనుక్కుంటాడు అనుకుంటున్నాను. సెల్ ఫోన్ మన అందరి దగ్గర ఉంది. సెల్ ఫోన్ రాగానే మొట్టమొదటికి మనం ఆన్ చేసి పలికే మొట్టమొదటి మాట ఏంటంటే హలో అంట. నాకు వచ్చినటువంటి ఆలోచన, మీకు వేసేటువంటి ప్రశ్న ఏంటంటే హలో అని ఎందుకు అంటున్నారు? ఆలోచించండి. హలో అని ఎందుకు అంటున్నారు? సెల్ ఫోన్ కనిపెట్టిన వెరీ గుడ్. చాలా మందికి తెలియదు, మీరు తెలుసుకున్నారు కనుక ధన్యులని అనుకుంటున్నాను. ఎందుకు అంటే అసలు సెల్ ఫోన్ ఉంది కానీ హలో అని అనటము ఎందుకు అంటున్నారో కూడా చాలా మందికి తెలియదు. అలాగే బైబిల్ పట్టుకున్నాము కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అనేక మందికి తెలియదు
అని చెప్పటానికి ఈ చిన్ని ప్రశ్నను మీ ముందుకు తీసుకొని వచ్చాను. కాబట్టి బైబిల్ పట్టుకోవటం కాదు, బైబిల్లో ఉన్న అనేక విషయాల పైన మనకు ఒక అవగాహన, ఒక మంచి ఆలోచన అనేది మనకు ఉండాలి కదా. కనుక హలో అని ఎందుకంటున్నారో చివరిలో 2 ముక్కల్లో చెప్పేస్తాను. పాఠాన్ని జాగ్రత్తగా వినండి, ఇది మనసులో పెట్టుకోండి. ఇక మన అంశంలోనికి వెళ్ళటానికి ముందు, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియాలి అంటే కేవలం దేవుడు అనే 3 అక్షరాల పదం తెలిస్తే దేవుడు మనకు అర్థం కాదు. మరి దేవుడు మనకు ఎలా అర్థం అవ్వాలి, ఆయనను ఎలా మనం అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, దేవుడు అనగానే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన సర్వానికి ఆధారభూతుడు, ఆయన సర్వాన్ని కలిగించినటువంటి గొప్ప మహానుభావుడు అని అటువంటి విషయాలన్నీ మనకు అర్థం కావాలి. కేవలము దేవుడు అని 3 అక్షరాల పదం తెలిస్తే మనకు దేవుడు అర్థం కాదు. మరి దేవుడు అనగానే మనకు ఎంత గొప్ప ఆలోచన మన మదిలో మెదలాలి అంటే, దేవుడు అనగానే సృష్టిని కలిగించిన నిర్మాణకుడు, సృష్టిని కలిగించిన నిర్మాణకుడు దేవుడు. అంతేకాదు, ఈ సర్వ సృష్టిని కదిలిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు. అంతేకాదు, ఈ సృష్టిని నాశనము చేయగలిగే గొప్ప శక్తిమంతుడు. నిర్మాణకుడు ఆయనే, నడిపించేది ఆయనే, నాశనము చేసేది కూడా ఆయనే. ఆయన దేవుడు. 3 అక్షరాలు కాదు దేవుడంటే, 3 లోకాలను పరిపాలిస్తున్నటువంటి అధినేత. 3 అక్షరాలు కాదు దేవుడంటే, సర్వాన్ని కలిగించిన, సర్వాన్ని నడిపిస్తున్న, సర్వాన్ని నాశనము చేయగల గొప్ప శక్తిమంతుడు దేవుడు. ప్రేమైన దేవుని సంగం. కాబట్టి అంత గొప్పగా ఆయనను మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్పగా ఆయన మనకు అర్థం కావాలి అంటే, ఆయన వ్రాయించిన మాటలే ఈరోజు మనకు ఆధారాలు. ఆయన మనకు కనిపించడు, కనిపించే అక్షరాల వెనకాల ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, తెలియటానికి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండవలెను అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే కనిపించని ఆ దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి మనకు ఎలా అర్థమవుతుంది అంటే, బైబిల్ని చదవటాన్ని బట్టి. కనుక ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి ఔన్నత్యం, ఆయనకున్నటువంటి సర్వశక్తిమంతుడు అన్న మాటలకు అర్థం, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే లేఖనాలను ప్రతిరోజు మనము ధ్యానించాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యముగా దేవాది దేవుడు వ్రాయించిన గ్రంథాన్ని ప్రతి నిత్యం పఠించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇలా మనము ఆలోచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. లేఖనాలలోనికి వెళ్ళి ఆ మాటని ఒకసారి మనము చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాట, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ తెరచి చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఈ మాట ఎన్నిసార్లు చదువుకున్నాం మనం?
చాలాసార్లు చదువుకున్నాం. దాదాపుగా సండే స్కూల్ నుండి కంఠతా వాక్యం అనేది. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత, ఆయన బోధింప మొదలుపెట్టిన తర్వాత, ఆయన జీవితములో మొట్టమొదటి ప్రసంగములో మొట్టమొదటి మాట ఇది. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అని ఆయనను అడిగితే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయములను గురించి బోధించటానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుకుంటే ఆయన బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనకు కనపడతాయి. 4వ అధ్యాయాన్ని మనము చదివితే సాతాను చేత శోధింపబడ్డాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. అనేక జన సమూహములు ఆయన యుద్ధకు వచ్చాయి. ఆయన నోట మొట్టమొదటిగా జాలువారుచున్న మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా యేసు మాటలను మీరు ఆలోచిస్తే ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఆత్మ విషయమై దీనులు. చిట్ట చివరిగా పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బోధ ప్రారంభములో ఆత్మ విషయమై, బోధ ముగింపులో చివరిగా తన ప్రాణాన్ని విడిచే చివరి క్షణాన కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అంటే ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏ విషయాలన్నమాట? ఆత్మ విషయాలు. అప్పటి వరకు ప్రజలకు శారీరకంగా ఎలా బ్రతకాలో తెలుసు, శరీరానికి ఏమి ధరించుకోవాలో తెలుసు, శరీరానికి ఏ ఆహారాన్ని పెట్టాలో తెలుసు, శరీరానికి ఏ కాలాన్ని బట్టి ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలో తెలుసు, కాలానుగుణముగా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసు, కాలాన్ని బట్టి ఎలాంటి ఆహార వస్తువులను పదార్థాలను తినాలో మనిషికి తెలుసు, కాలాలను బట్టి మనిషి ఎలాంటి గృహాలను కట్టుకోవాలో కూడా మనిషికి తెలుసు. కానీ మనిషికి తెలియదేంటి? ఈ శరీరాన్ని కదిలిస్తున్న ఆత్మను గురించిన ఆలోచనలు మనుషులు మరచిపోయారు. అసలు మనిషి కనిపించని ఆత్మను గురించిన అవగాహన లేకుండా పోయారు. ఎప్పుడు చూసినా శరీరానికి ఏం కావాలి, శరీరానికి ఏమి ధరించుకోవాలి, శరీరానికి దేనిని కొనుక్కోవాలి, శరీరానికి దేనిని కట్టుకోవాలి అన్న ఆలోచనలతోనే మనుషులు ఆనాడు ఉన్నారు. ఎప్పటికీ అదే ఆలోచనలతో మనిషి ఉన్నాడు. కాదంటారా? ఆలోచించండి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఆత్మ విషయాలను గురించి ఆలోచించే అవగాహన, ఆలోచన, ఆ సమయాన్ని మనిషి దేవునికి ఇవ్వకపోక మనుషులు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో క్రీస్తుకు పూర్వమే ఇర్మియా అనే భక్తుడి ద్వారా దేవాతి దేవుడు పలికిన ఒక మాటని మనం ఈ సందర్భంలో చూద్దాం. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 17వ వచనం 7:17. యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు. నాకు కోపము పుట్టించున్నట్లు. చూడండి ఇక్కడ నుండి, ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు
అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు ఏ కార్యక్రమాల్లో ఉన్నారో చెబుతున్నాడు చూడండి. ఈ కార్యక్రమాలు అంటే పిండి వంటలు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కుటుంబం అంతా ఉంది. ఆ కుటుంబాలలో ఎవరెవరు ఏ పాత్రలు పోషించుచున్నారో చెప్తున్నాడు. పిల్లలట కట్టెలు ఏరుచున్నారట, తండ్రులేమో అగ్నిని రాజబెట్టుచున్నారట, స్త్రీలు తల్లులేమో ఏం చేస్తున్నారట? ఇందులో మాత్రం ప్రాధాన్యత వీళ్ళదే. స్త్రీలేమో పిండి పిసుకుచున్నారు అట. ఇవన్నీ ఎందుకోసమయ్యా అంటే ఆకాశరానికి పిండి వంటలు చేద్దామని. ఎవరి కార్యక్రమాల్లో వారు ఉన్నారు చూడండి. ఆ రోజుల్లో అయితే గ్యాస్ లేదు గనక కట్టెలు ఏరుతున్నారు. మరి ఈ రోజుల్లో కట్టెలు పోయాయి గనక గ్యాస్ కోసం వెళుతున్నారు. కాలాన్ని బట్టి చెప్పాలి కదండి మరి బైబిల్. ఇక తండ్రులైతేనేమో రాజబెట్టుచున్నారట అగ్నిని, తల్లులైతే పిండి పిసుకుచున్నారు. అంటే కుటుంబం అంతా కూడా కలిసి ఏ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు? పిండి వంటల్లో. అవును, ఒకప్పుడు మీరు ఆలోచించండి, ఏదైనా ఒక పండుగ వస్తే ఇలాంటి కార్యక్రమాలు కనబడేటివి. కానీ ఇప్పుడు ప్రతిరోజు పండుగే. ఈ మధ్యకాలంలో మీరు అక్కడక్కడ చూడండి, ఈ పిండి వంటలు ఎప్పుడో ఒకసారి పండుగలు వస్తేనే చేసుకుంటున్నామని ఆలోచించి ప్రతిరోజు పిండి వంటలు వండేటువంటి అమ్మేటువంటి కార్యక్రమాలు కూడా సమాజంలోనికి వచ్చేసాయి. మీరే ఇదంతా కష్టపడడం ఎందుకు? రెడీమేడ్ ఉన్నాయి తెచ్చుకోండి అని రెడీమేడ్గా అవి కూడా దొరికేస్తూ ఉన్నాయి కదా. కనుక శారీరకమైన ఆలోచనలు కలిగిన మానవాళి ఇదిగో ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. ఆకాశమందున్న దేవుణ్ణి మరచి, ఆ దేవుడు వ్రాయించిన గ్రంథాన్ని విడిచి, ఆత్మ విషయాలపైన ఆలోచన లేక, ఆత్మ సంగతులను తెలుసుకోవాలి అన్న టైం లేక ప్రతి ఒక్కరూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లోనే ఉన్నారు. సిద్దిపేటను ఒక్కసారి మీరు గమనించి చూడండి, ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. ప్రేమల వల్ల ఆత్మ విషయాలపైన అవగాహన ఎవరికి ఉంది? అందుకే నేను ఏమంటున్నాను అంటే, ఇవన్నీ మీరు కాదనుకొని వచ్చారు అంటే నిజముగా మీరు ధన్యులు. మీరు ధన్యులు ప్రేమైన దేవుని సంగమం. కాబట్టి ఆత్మ విషయాలలో ఆత్మ విషయమైనటువంటి దీనులైన వారు ఎవరయ్యా ధన్యులు? ఎలాంటి వారిదయ్యా ఈ పరలోకమని ఆయనను మనము ప్రశ్నించగలిగితే ఆయన చెప్పుచున్న అనేక సందర్భాలను లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. ఇదే విషయాన్ని వైద్యుడైనటువంటి లూకా గారి ద్వారా దేవుడు రాయించిన ఈ మాటని ఒకసారి మనము చూద్దాం. ఒకసారి చూడండి, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. ఒకసారి మనము చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు చూడండి. 21వ వచనం, 21 వచనం. ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అంటున్నాడు చూడండి. అదే విషయం మత్తయి గారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. అదే విషయాన్ని వైద్యుడైనటువంటి లూకా గారి ద్వారా చెప్పుచున్న మాట ఏంటి అంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము
మా వారిది అంటున్నాడు. ఈ రెండు విషయాలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుల, బీదలైన వారు మీరు ధన్యులు అంటున్నాడు. బీదలైన వారు ధన్యుల. ఆలోచించండి. మత్తయి గారు రాసిన సువార్తలోనేమో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. లూకా సువార్తలోనేమో బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ఇంతకీ ఈ రెండు సందర్భాలు వేరు వేరని మీరు అనుకోకండి. పదజాలము వేరైనా భావము ఒక్కటే. ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు వేరైనా ఈ రెండింటి పదాలకి అర్థం ఒకటి. ఏంటని మీరు ఆలోచన చేయగలిగితే, ఆత్మ విషయమై బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, మీది, మనది అన్నాడు. ఆత్మ విషయమై బీదలెవరు? అసలు ఆత్మ విషయమై బీదలెవరు అంటే, దేవుడిచ్చినటువంటి ఆత్మలో కొందరికేమో గొప్ప ఆత్మ, కొందరికేమో బీద ఏమీ లేని ఆత్మనిచ్చాడా? కాదు ప్రేమిన వాళ్ళ. దీనిని మనం అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. లోకములో పేదలు లేదా బీదవారు అని ఎవరిని అంటారు చెప్పండి కదా? సరిగైనటువంటి వసతులు లేనివారు, ఇల్లు లేనివారు, వస్త్రాలు లేనివారు, ఆహారము లేనివారు, వీరిని చూసి మనం ఏమంటాము అంటే లోకములో పేదలు లేదా బీదవారు అంటాం మనం. అలాగే ఆత్మ విషయమైన బీదలెవరు? మరి లోకములో ఉన్నదానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు లోకం, ఈ మనుషులు. ఇప్పుడు మనము ఆత్మ విషయమై బీదలైన వారు ఎవరో బైబిలు లేఖనాలలో దేవుడిచ్చినటువంటి డెఫినేషన్, అర్థం ఏంటో మనము లేఖనాలలోనికి వెళ్ళే చూడాలి. కాబట్టి ఈ ఆత్మ విషయమైనటువంటి బీదలు ఎవరయ్యా? లేఖనాలను మనము జాగ్రత్తగా కొన్నింటిని మనము ఆలోచన ఆలోచన చేద్దాం. ఒక మంచి సందర్భంలోనికి వెళ్ళి చూద్దాం. ఆ సందర్భాన్ని మనము తెలుసుకుంటే, ఆలోచన చేయగలిగితే ఆత్మ విషయమైన బీదలెవరో మనకు జాగ్రత్తగా ఒక మంచి ఆలోచన కలుగుతుంది. ఒకసారి చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ వచనం, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారమును మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని ఆలోచిస్తే, ఒక విషయాన్ని గురించి ఆత్మదేవుడు ఆదికాండములోనే అబ్రహామును గురించి అనేక సంగతులను వ్రాయించాడు. అబ్రహాము అంటే మనందరికి కూడా తెలుసు, విశ్వాసులకు ఆయన తండ్రి, దేవునికి ఆయన స్నేహితుడు. దేవాతి దేవునికి స్నేహితుడైనటువంటి అబ్రహామును గురించి దేవుడు అనేక విషయాలు రాయించాడు. ఈ సందర్భం మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపును అందుకొని
తాను ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో కనిపించని ఆత్మదేవుని మాటకు లోబడి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు. అబ్రహాము, నువ్వులే, నీ మనసేంటో నాకు తెలుసు, నువ్వు నా గురించి వెతుకుచున్నావని నాకు తెలుసు, నన్ను నిజమైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి నీవు తెలుసుకోవాలన్న తపన నీలో కనబడుతుంది. అందు ఒక విషయం చెప్పమంటారు మీకు. అబ్రహాము గారి తండ్రి గారు తెరాహు గారట, ఆయన ఈ మట్టి పాత్రలతో బొమ్మలు చేసి అమ్ముకునే అటువంటి వ్యక్తి అట ఆయన. అప్పుడు కల్దీల దేశంలో ఈ మట్టి బొమ్మలు చేసి అమ్ముకునేటువంటి వ్యక్తి తెరాహు. ఒకరోజు అబ్రహాము గారు ఈ మట్టి బొమ్మలను పట్టుకొని వెళుతూ ఉంటే కింద పడిపోయి మట్టి బొమ్మలన్నీ పగిలిపోయాయి. అప్పుడు అబ్రహాము గారిలో ఒక గొప్ప ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, నిజముగా మా నాన్నగారు చేసే ఈ మట్టి బొమ్మలు దేవుళ్ళైతే పగిలిపోకుండా ఎందుకు ఉండలేకపోయాయి అన్న ఆలోచన కలిగిందండి. అప్పుడు అబ్రహాము గారిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇవి దేవుళ్ళు కాదు, ఎవరో ఒక నిజమైన జీవము గల దేవుడు ఉండి తీరాలి, ఆయనను నేను తెలుసుకోవాలి, ఆయనను నేను పట్టుకోవాలి, ఆ జీవము గల దేవుడెవరో నేను తెలుసుకోవాలి అన్న తపన, ఆలోచన అబ్రహాము గారిలో కదులుతుంది. ఇది పరలోకపు కన్న తండ్రి చూస్తున్నాడు. అందుకే అబ్రహామును ఏరి కోరుకున్నాడు. అబ్రహాము, నీ ఇంట నుండి నువ్వు బయలుదేరు, నువ్వు ఇక్కడే ఉంటే ఇదే ఆలోచనలతో నువ్వు ఉంటావు, ఈ మట్టి బొమ్మలే దేవుళ్ళని నువ్వు అనుకుంటావు. లేదు, నీ ఇంటి వారిని వదిలేసి, నీ తండ్రి ఇంటిని నువ్వు వదిలేసాయి, నీ ఊరును నువ్వు వదిలేసాయి, నీ పట్టణాన్ని నువ్వు వదిలేసాయి, నేను చూపించబోయే దేశానికి బయలుదేరు అబ్రహాము అనగానే మారు మాట చెప్పలేదండి. భార్యను వెంట పెట్టుకొని, పనివారులను వెంట పెట్టుకొని, పశు సంపదను వెంట పెట్టుకొని, కానాను దేశము ఎక్కడుందో తెలియదు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అబ్రహాము. ఆ వెళ్ళిపోతున్నటువంటి క్రమములో ఆయన చేసినటువంటి, ఆయన ఉన్నటువంటి, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఈ 13వ అధ్యాయము 2వ వచనములో దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము వెండి బంగారము పశువులు బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా హాయికిని, బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము వేసుకున్నాడట. ఆయన ఎంత గొప్ప ధనవంతుడు మీరు ఆలోచించండి. వెండి బంగారం పశువులు బహుధనవంతుడై ఉండినటువంటి అబ్రహాము వెళ్ళిపోతూ 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 బేతేలుకు హాయికి నీ మధ్యన ఒక గుడారము వేసుకున్నాడట. ఇల్లు కట్టుకునే అంత ధనవంతుడు కాదా అబ్రహాము? వెండి ఉంది కదా, బంగారం ఉంది కదా, పశు సంపద ఉంది కదా, పశువులను మేపటానికి, తన గృహములో పని చేయటానికి అబ్రహాము గారి దగ్గర 318 మంది పని మనుషులు ఉన్నారట. ఎంత ధనవంతుడైనా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉంటారో ఆలోచించండి. 10-20 మంది ఉంటారేమో, లేదంటే ఓ 50 మంది ఉంటారేమో. ఎంత గొప్ప అనిల్ అంబానీ లాంటి పెద్ద పెద్ద ధనవంతుల ఇంట్లో. కానీ అబ్రహాము గారి ఇంట్లో పని మనుషులే 318 మంది పని మనుషులు ఉన్నారట. పశువులను మేపటానికి, గొర్రెలను మేపటానికి, ఇంకా ఒంటెలను మేపటానికి, ఈ ఇంట్లో పని చేయటానికి 318 మంది పని మనుషులు. అంత గొప్ప ధనవంతుడై ఉండి కూడా, అంత పశు సంపద ఉండి కూడా, అంత ధనవంతుడై ఉండి కూడా
ఆయన బేతేలుకు హాయికి మధ్య ఏం వేసుకున్నాడట? గుడారము. గుడారం అంటే క్లాత్తో వేసుకునేటువంటి ఒక టెంట్ లాంటిది. అప్పుడప్పుడు మన ప్రాంతాల్లోనికి కొంతమంది కొన్ని పిల్లలు అమ్మేటువంటి వస్తువులు అమ్ముకోవటానికి వచ్చి ఆ ఖాళీగా ఉన్న స్థలములో చిన్న డేరాలు వేసుకొని ఆ డేరాలలో ఉండి ఈ ప్రాంతంలో ఆ వస్తువులన్నీ కూడా అమ్ముకొని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వేసుకునేటువంటి ఆ గుడారము పేరు, ఆ టెంట్ పేరు గుడారం. క్లాత్తో వేసుకునేటువంటి గుడారం. అబ్రహాము గారు కూడా ఏం వేసుకున్నాడట? గుడారం వేసుకున్నాడు. అంత ధనవంతుడై ఉండినటువంటి ఆయన చిన్న క్లాత్తో గుడారాలు వేసుకొని బ్రతుకుచున్నాడు. పౌలు గారి విషయం మనకు క్రొత్త నిబంధనలో స్పష్టంగా చెప్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహాముతో పరలోకానికి వారసులైన ఇస్సాకును యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులుగా బ్రతికారట. చూడండి, అంటే తాను ఎలా బ్రతుకుచున్నాడో తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. తన కుమారుడు ఎలా బ్రతికాడో తన గర్భాన పుట్టిన కుమారుడికి నేర్పిస్తున్నాడు. చూడండి, అబ్రహాము గారి మాటలు ఇస్సాకు హృదయములు, ఇస్సాకు గారు చెప్పిన మాటలు యాకోబు గారి హృదయములో నిండుకొని పోయాయి. అందుకే వారు కూడా మా నాన్నగారి గుడారములో నివసించాడు, మాకెందుకయ్యా స్థిరమైన నివాసములని ఆలోచించి వారు కూడా గుడారాలలో నివసించారట. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, లోకములో ఏమీ లేనివాడు పేదవాడు అని మనం అనుకుంటే, ఆత్మ విషయమైన దీనులు ఎవరయ్యా అని అడిగితే అన్నీ ఉన్నా ఏమీ లేనివాడుగా బ్రతకటమే సీక్రెట్ ఓపెన్ అయిపోయింది. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనివారుగా బ్రతకటమే ఆత్మ విషయమైన పేద దేవుడు. అందుకే మీరు చూడండి, నిజముగా ఈ నిజమైనటువంటి సత్య సువార్తను అంగీకరించిన నాట నుండి సరి అయిన సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము మాట్లాడే అప్పుడప్పుడు మాటలు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇంత చక్కగా కట్టుకున్నావు కదా ఇల్లు అంటే ఏమంటారు తెలుసా? మనల్ని ఉన్నదండి ఏదో కొద్ది రోజులు ఉండటానికి మాత్రమే, అంతే కదా. కనుక ఈరోజు ఉన్నది నాది అనుకుంటే నువ్వు దానికోసం బ్రతుకుతావు. ఈ ఉన్నది నాది కాదు అనుకుంటే దేవుని కొరకు బ్రతుకుతావు. కనుక ఈ ఉన్నవేవి కూడా మనవి కావు, ఈ ఉన్నవన్నీ మనతో రావు, ఈ ఉన్న బంధాలన్నీ తెగిపోతాయి, ఈ ఉన్నవారెవరు మనవారు కారు అని నిజముగా క్రీస్తు కొరకు బ్రతకటం, కన్న తండ్రి కొరకు బ్రతకటం, బైబిల్ ప్రకారంగా జీవించటం, ఈ వస్తువులు కానీ ఈ అస్థిరమైనటువంటి లోకము కానీ ఇది ఏది నాది కాదు అని బ్రతకటమే ఆత్మ విషయమై దీనులు పేదలు. అందుకే కదండి ఈరోజు మనం అన్ని వదులుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఈరోజు మీరు వెళ్ళి బ్రతకాలి అంటే లోకములో ఎంత హాయిగా, ఎంత సుఖముగా, ఎంత ఆనందముగా మంచి వస్త్రాలు వేసుకొని హాయిగా ఇంట్లో కాలు మీద కాలేసుకొని సుఖపడేటువంటి జీవితాలు మనము అనుభవించాలంటే అనుభవించలేము. ఆలోచించండి.
ఈ జీవితం వద్దు మనకి. ఒకవేళ ఈ జీవితమే శాశ్వతమని మనం అనుకుంటే మనంతటి దౌర్భాగ్యులు ప్రపంచంలో ఇంకెవరు లేరు అన్నాడు పౌలు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఇవేవి నావి కావు, నేను ఈ గుడారము వేసుకొని ఉంటాను అని ఒకనాడు మన పూర్వీకుడైన ఆత్మలకు విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము గారు బ్రతికిన జీవన విధానం మనకు నేర్పిస్తుంది. అన్నీ నాకున్నాయి, కానీ నేను ఏమీ లేనివాడుగా బ్రతుకుచున్నాను. గుడారాలలో నా జీవనాన్ని కొనసాగించాను. నా సొంత దేశము నాకు దేవుడు దారాదత్తము నాకు చేసిన ఈ దేశము నాది కాదు అనుకున్నాడు. ఎంత మంచి దేశం ఇచ్చాడండి దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇప్పుడున్న ప్రదేశాలు ఎలా ఉన్నాయి? పేపర్లో రాస్తుంటారు అప్పుడప్పుడు, రక్తసిద్ధమైనటువంటి రహదారులు అని. రక్తముతో నిండుకొని పోతున్నాయి రోడ్లు. మారణ హోమాలతో మండిపోతుంది ప్రపంచం. యుద్ధాలతో భయంకరమైనటువంటి రక్తపాతము ఏరులై పారుతున్నది. కొన్ని దేశాలలో ఇంత భయంకరంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని సంగమా, ఇంత భయంకరమైన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ పట్టణాలలో ఇంకా కట్టుకోవాలి, సుఖపడాలి, ఆనందించాలి అనే ఆలోచన ఒకవేళ మనకు ఉంటే, నీ ఆలోచనలను ఈ పాఠము ద్వారా మార్చుకోవాలి. ప్రేమైన దేవుని సంగమా, అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. అలా ఆలోచనలు మార్చుకున్న వారే నిజమైన క్రైస్తవుడు. ప్రేమైన దేవుని సంగమా, ఇలాంటి వారు బైబిల్ గ్రంథములో అనేకులు మనకు కనబడతారు. మరొక వ్యక్తిని గురించి కూడా మనము చూద్దాం. చూడండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతడెవరో కాదు, మన అందరికీ సుపరిచితుడైన యోబు. ఆయన బ్రతికినటువంటి దేశము పేరు ఊజు దేశములో యోబు ఎలా బ్రతికాడంటే, బూజు పట్టినటువంటి వాడిగా బ్రతికాడు. బూజు ఎక్కడ పడుతుంది? ఇళ్ళలో ఎవ్వరు కాపురం ఉండనటువంటి ఆ ఇంటిలో ఏం పట్టుకుంటుంది? బూజు పడుతుంది. ఊజు దేశము చాలా ధనవంతులు ఉండేటువంటి దేశం. ఎందుకు అంటే, ఈ ఊజు దేశం అని క్రీస్తుకు పూర్వము పిలువబడిన ఈ దేశం పేరు ఇప్పుడు పిలువబడుతున్న పేరేంటి అంటే మస్కట్ అనే దేశం. దుబాయ్, ఖత్తర్, మస్కట్, ఆ దేశాలన్నీ కూడా ఏ దేశాలు తెలుసా? అబ్రహాము గారికి ఇచ్చింది పాలు తేనెలు ప్రవహించు దేశం అయితే, యోబు గారు బ్రతికిన దేశము విస్తారమైనటువంటి రా మెటీరియల్ దొరికేటువంటి ప్రదేశం. రా మెటీరియల్ అంటే ఆ దేశంలో ముందు ఒక రా మెటీరియల్ దొరుకుతుంది. ఆ రా మెటీరియల్ని ఫిల్టర్ చేస్తే అందులో నుండి వైట్ పెట్రోల్ వస్తుంది. ఈ వైట్ పెట్రోలు విమానాలు నడవటానికి ఉపయోగించేటువంటి పెట్రోల్. అది ఈ వైట్ పెట్రోల్ను మళ్ళా ఫిల్టర్ చేస్తే ఈ రోజు మనము బండిల్లో, కారుల్లో ఉపయోగించుకునేటువంటి పెట్రోల్ వస్తుంది. అంటే ఈ మస్కట్ అనేటువంటి దేశంలో
పెట్రోల్ బాగా దొరికేటువంటి దేశాలు అవి. అందుకే దుబాయ్, మస్కట్, ఖత్తర్ ఇవన్నీ కూడా పెట్రోల్ బాగులుండేటువంటి దేశాలు అవి, ధనవంతులుండే దేశాలు అవి. వాళ్ళు ఎంత ధనవంతులో మొన్న ఒక రీల్ చూశానండి నేను. దుబాయ్ రాజు ఒకవేళ ఆ దేశంలో వివాహము కనుక చేస్తేనట, ఒక పేద ఒక 50-100 కుటుంబాలు జీవితకాలం అంతా బ్రతికేటువంటి సంపద ఒక్క పెళ్లిలో ఖర్చు చేస్తారట. మరి ఏంటి అంత ఖర్చు చేస్తారు అంటే, ఆ వివాహానికి వచ్చిన వాళ్ళకి ఖరీదైనటువంటి కార్లు బహుమానంగా ఇస్తారట. కోట్ల రూపాయలు కొనుక్కున్నటువంటి కార్లు బహుమానంగా ఇస్తారట. ఇక దుబాయ్ దేశంలో చాలా ధనవంతులు కనుక బంగారాన్ని వాళ్ళు ప్రజెంటేషన్గా ఇచ్చేస్తారట. మనకు బంగారము 2-3 తులాలు ఉంటేనే మనము అమ్మో అనుకుంటాం. వాళ్ళు మెడలో బంగారం వేసుకుంటే మెడ దుస్తులేం కనిపించదు, అంత బంగారమే కనపడుతుంది. వాళ్ళు ఏమంటారు, వాటిని తులాలకు తులాలు బంగారం వేసుకొని తిరుగుతుంటారు దుబాయ్. ఒక పేద కుటుంబము ఒక 50 నుంచి 100 కుటుంబాలు జీవితకాలం అంతా బ్రతకగలిగే అంత డబ్బులు ఖర్చు పెడతారట దుబాయ్లో ఒక వివాహములో. అంత ధనవంతులున్న దేశాలు. అలాంటి దేశంలో బ్రతికాడు యోగు. ఆయన బహుధనవంతుడు. అంటే ధనవంతులు ఉండేటువంటి వాళ్ళందరినీ ఒకవేళ జాబితా తీస్తే టాప్ 1లో ఉంటాడు ఆయన. టాప్ 1లో. ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది కుబేరులు. కొంతమంది కుబేరులు తెలుసు కదా మనకు, అనిల్ అంబానీ మన దేశంలో ఒక కుబేరుడు. లక్ష్మీమిత్రన్ అనేటువంటి ఒక ఆయన కుబేరుడు. ఇలా టాటా రతన్ అనేటువంటి ఒక ఆయన కుబేరుడు. ఈ మధ్యకాలంలోనే చచ్చిపోయాడు ఆయన, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి ధనవంతుల జాబితా తీస్తే అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా ఆ దేశంలో అంటే యోగు గారు. కాబట్టి ఇలాంటి ధనవంతులందరిలోకెల్లా యోగు టాప్ 1లో ఉండేటువంటి గొప్ప ధనవంతుడు. కానీ ఆయన జీవన విధానం ఎలా ఉందో తెలుసా? ఆయన బ్రతుకు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఆయన ఎలా బ్రతకగలుగుచున్నాడో తెలుసా? ఆయన పలుకుచున్న తన గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మనము జాగ్రత్తగా చూడగలిగితే యోగు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఒక మంచి మాటని మనము చూద్దాం. ఒకసారి చూడండి. యోగు గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలను ఒకసారి మనము చూద్దాం. యోగు గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలను చూడండి ఒకసారి. గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను వారికి అన్యాయము చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటి నుండి పడిపోవునుగాక. నా బలము నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. ఇంకా నేను అలాగున చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వారిని తండ్రి భావముతో నన్ను భావించి
పెరిగేను అంటున్నాడు. ఈ మాటలు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? యోబు గారు ఏమంటున్నాడు అంటే, తండ్రి, దేవా, నాయన, నీవు నాకు బహు సంపదనిచ్చావు, నీవు నన్ను ధనవంతులందరిలోకెల్లా ప్రథముడుగా నన్ను ఉంచావు, పశు సంపదనిచ్చావు, నన్ను ఉండవలసిన చోట నన్ను ఉంచావు. ఇంత ధనాన్ని నీవు నాకు ఇస్తే ఇది నా కోసం నేను ఉపయోగించుకోవటం లేదయ్యా. మరి ఎవరికి ఉపయోగిస్తున్నావయ్యా యోబు అని అడిగితే ఆయన అంటున్నాడు, లోకములో ఉన్న దిక్కులేని వారిని, వెధవరాండ్రను, బీదలను నేను వారికి సహాయము చేస్తున్నాను అంటున్నాడు. ఒకవేళ నేను వారికి ఏమైనా అన్యాయం ఒకవేళ నేను చేస్తే నా కుడి భుజము విరిగిపోవును కాక అంటున్నాడు ఆయన. అంటే అనుకున్నట్టు తెలుసా, ఈ భుజశల్యము, బాహుబలము పడిపోవును కాక అంటున్నాడు. అంటే నా చేయి పడిపోవును కాక అని కోరుకుంటున్నాడు. పక్షవాతం వస్తే చూసారు అప్పుడప్పుడు ఒక కాలు ఒక చేయి పనిచేయదు. అలా నాకు నీవిచ్చినటువంటి ఈ ధనాన్ని దిక్కులేని వారికి, పేదవారికి, నన్నెవరైనా తండ్రి అని భావించి నా గుమ్మముల యొద్ద నిలువబడి నన్ను అడిగితే నేనేం చేస్తున్నానో తెలుసా, వారిని నా ఇంట చేర్చుకొని వారిని నేను పెంచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నేను పెంచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఎంత మంచి మాటలు యోబు గారు మాట్లాడుతున్నారో చూడండి. దిక్కులేని పిల్లలను నేను ఆదరిస్తున్నాను, నన్ను తండ్రిగా భావిస్తున్న వారిని నా ఇంట చేర్చుకుంటున్నాను, బీద విధవరాండ్రకు నేను సహాయము చేస్తున్నాను. నేనలా ఒకవేళ చేయకపోతే నా చేయి, ఈ భుజము ఎముకలలో నుండి విడిపోవునుగాక, అంటే ఈ చేయి పడిపోవునుగాక అని కోరుకుంటున్నాడండి యోబు గారు. ఎంత మంచి మనసుని. అందుకే యోబును చూసి పరలోకపు కన్న తండ్రి అన్నాడు, ఇదిగో నీ ఉన్నటువంటి ఈ దేశములో నీవేనయ్యా యథార్థవంతుడవు, నీవేనయ్యా భక్తిపరుడవు, నీవేనయ్యా చెడును విసర్జించిన వాడవు, నీవేనయ్యా ఇతరులకు సహాయము చేసేవాడవు, నీవేనయ్యా దేవుని అందరి భయభక్తులు కలిగిన గొప్ప మంచి భక్తుడవు నీవు అని సర్టిఫికెట్ ఇచ్చాడు కన్న తండ్రి యోబుకు అన్నాడు. కనుక ప్రేమైన వారులారా, ఉన్నదంతా నాది అనుకోలేదు, ఉన్నది పేదలకు పెట్టాలి అనుకున్నాడు ప్రేమైన దేవుని సంగతి. నిజమండి, మనమేమి గొప్పవారము కాదు, కానీ మనకంటే ఏమీ లేనటువంటి వారికి దయచేసి మన దానిలో కొంత సహాయము చేయటానికి ప్రయత్నించండి. అదే కదా నిజమైన భక్తి అంటే. ఈ మధ్యకాలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆ మంచి పాటను విడుదల చేశారు, నిజమైన భక్తి ఏదో తెలుసా అని. వినండి, చాలా బాగుంటుంది. విధవరాండ్రను వారి వారి ఇబ్బందులలో పరామర్శించటమే కదా నిజమైన భక్తి. ఈ లోకములో ఉన్న చెడు మాలిన్యము మన శరీరానికి అంటించుకోకుండా బ్రతకడమే కదా నిజమైన భక్తి. అప్పటి వరకు అని యోబుని అడిగితే యోబు మరొక మాట అంటున్నాడు. చూడండి ఒకసారి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. గట్టిగా చదువు. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా, ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదించురా, ఆయన మిమ్మల్ని పరిశోధించుట క్షేమమా.
13వ అధ్యాయము 15వ వచనం.